బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ పునఃతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సచ్చిదానంద అనంతాత్మ స్వరూపం దివ్యాత్మ బంధువులు, పోయిన వారంలో వివేక చూడమని 43వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని తగిన శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. జరిగినటువంటి శ్లోకాలు ఏమిటి? స్టార్టింగ్లోనే చెప్పినటువంటిది మనిషి జన్మ అనేటువంటిది జంతువునాం నరజన్మ దుర్లభమతః వంశత్వం తతో విప్రత తస్మాత్ వైదిక మార్గ పరత విద్వత్తమస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అంటే అనేకమైనటువంటి 84 లక్షల రకాల జీవరాశులలో మనుష్య జన్మం అనేటువంటిది చాలా దుర్లభం. త్రైనేత దైవానుగ్రహ ఏతుకం. దైవానుగ్రహం లేకుండా మనిషి జన్మ లభించదని, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంచరి. అంటే మిగతా ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చినాయి, ఇతని కర్మఫలాన్ని అనుభవించుతూ కర్మలను తప్పించుకుని మోక్షం పొందడానికి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటిది మనిషి జన్మ. అయితే మనిషి జన్మలన్నీ కూడా మనిషి జన్మగా ఇక్కడ పరిగణించలేదు, అందరినీ మనుషులుగా తీసుకోలేదు. అంటే మనుషులలో మనిషి అందరూ మనుషులే. అయితే ఎవరిని చెప్పారు? మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంచరి. అంటే మనిషిగా పుట్టినటువంటి వాడు అతనికి మోక్షం పొందాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు, అలాగే అతనికి గురువు లభించే అప్పుడు మనుష్యత్వానికి పూర్ణత్వం. అంతేగాని అందరూ మేము మనుషులమే కదా అంటే శాస్త్రం అంగీకరించలేదు. అంటే అందరూ మనుషులే, కానీ అందులో మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు, మోక్షం పొందాలనుకున్నటువంటి వాడికి గురువు లభించటము, ఆ రకమైనటువంటి అది మనుష్యత్వం. అంటే గురువు మోక్షం పొందాలనేటువంటి తపన, ఆ కోరిక, అటువంటి వానికి మాత్రమే మనుష్యత్వం అంటారు. ఇది దుర్లభం. త్రైమేత దైవానుగ్రహ యతిమ. అంటే సంపూర్ణంగా దైవానుగ్రహం ఉంటే తప్ప ఇవి లభించవు. మిగతా వాళ్ళందరూ కూడా మనుషులుగానే పుడతారు. ఈ రకంగా పుట్టినటువంటి ఈశ్వరానుగ్రహంతో ఎన్ని లభించినప్పటికీ కూడా ముక్తి లభించాలంటే ముక్తిర్ను శతకోటి జన్మ సుకృత పుణ్యై వినా లభ్యతే. మోక్షం అనేది చాలా విశేషమైనటువంటిది కనుక వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ని. మోక్షం ఎలా లభించదు అంటే శాస్త్రాలను బాగా చదివి ఇతరులకు వినిపించవచ్చు. వదంతు అంటే చెప్పడం, యజంతు దేవాన్ని దేవతలను పూజించవచ్చు. కుర్వంతు కర్మాన్ని లోకంలో ఉన్నటువంటి సత్కర్మ ఉపాసన కర్మలు కూడా చేయొచ్చు. భజంతు దేవత దేవతలను గురించి బాగా ఆటలు గట్ట పాడవచ్చు.
ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ముక్తి లభించాలంటే మాత్రం ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి ఆత్మ జ్ఞానం లేనటువంటి వాడికి నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. బ్రహ్మదేవుళ్ళు 100 మంది వచ్చిపోయినప్పటికీ కూడా ఇతను మళ్ళీ అలా పుడుతూ చస్తూనే ఉంటాడు తప్ప ముక్తి పొందడు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలని చెప్పుకుంటూ వెళ్ళాం. మనం ఎక్కడ దాకా వచ్చాం? 43వ శ్లోకం దాకా. అంటే ఈ శ్లోకాలలో అహంకారాది దేహాంతం బంధానజ్ఞాన కల్పితాం స్వరూపావబోధేన మోక్తిమిక్ష ముముక్షుత. అంటే ముముక్షం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అన్న దాని మీద ఈ 28వ శ్లోకంలో చెప్తుంది ఏమిటంటే అహంకారాది దేహాంతం. మనకి శరీరం ఉంది. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఒక వరుస క్రమం ఉంది. శరీరం లోపల ప్రాణాలు, దానికి లోపల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వరుస. అంటే శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఇవి వస్తువులు. ఇది ప్రకృతితో నిర్మితమైనటువంటిది, కల్పించబడినటువంటిది. లోపల ఉన్నటువంటి ఆత్మ కల్పించబడినటువంటిది కాదు. దానికి పుట్టుక లేదు, పరిణామం చెందదు, సావు లేదు. అటువంటి నిత్య సత్యమైనటువంటిది ఏదైతే ఉందో స్వరూపాన బోధేన మోక్తుమిచ్చ ముముక్షం. ఈ రకంగా ఏ తత్వాలైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికంటే చిట్ట చివరలో ఎన్ని కల్పించబడినటువంటి వస్తువులన్నీ వదిలేసి స్వస్వరూప జ్ఞానం పొందాలి. ఎవరికైతే స్వస్వరూపం జ్ఞానం కలగలేదో అటువంటి వాడికి మోక్షం లేదు. మోక్షం పొందడం అంటే తన స్వరూపాన్ని తెలియటం, ఏది కాదో ఏది నేనో. ఈ రకంగా మోక్ష కారణ సామర్థ్యం వ్యక్తిరేవ గరీయసి. ఈ మోక్షం పొందడానికి సంబంధించినటువంటి ఏ సామాగ్రి అయితే ఉందో దానిని ప్రేమించడం, దాని మీద భక్తి కలిగి ఉండడం. మోక్ష కారణ సామర్థ్యం వ్యక్తిరేవ గరీయసి. స్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య పర్యజగు. అంటే 3 ఆత్మజ్ఞానం పొందడానికి, మోక్షం పొందడానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనం సమకూర్చుకోవాలి. వాటి మీద ప్రీతి కలిగి ఉండాలి. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామగ్రి ఏమేమి ఉన్నాయో వాటి గురించి మనం బాగా శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవాలి. తెలిసిన వాటిని సంపాదించగల వాటినే సాధన సంపత్తి అంటారు. అంటే ఆత్మజ్ఞానం పొందడానికి సంబంధించినటువంటి సాధన సంపత్తి. ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసురాత్మన. ఎవరికైతే సాధన సంపత్తి లేదో అటువంటి వాడికి మోక్షం పొందడం కుదరదు. లేదా ముందుగా అతనికి అంటే వివాహం చేసుకోవాలంటే ఎలాగ అర్హత కావాలో, ఉద్యోగానికి ఎలా అర్హత కావాలో అట్టి మాదిరిగా మోక్షం పొందడానికి అర్హత కావాలి. దీన్ని సాధన సంపద అంటారు. సాధన సంపత్తి. సాధన సంపద అంటే ఏంటండి? 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, 3 సమాధి శక్త సంపద, 4వది ముముక్షత్వం. ఈ 4 సంపాదించుకొని ఉండాలి. ఆ సంపాదించుకోవటానికి నిత్యము ప్రయత్నం చెయ్యాలి. అలా ప్రయత్నించి సంపాదించుకున్నటువంటి వస్తువుల్ని మనం ప్రీతితో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. బాగా అర్థమైంది కదా? సాధన సంపత్తి అంటే మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సంపద అన్నమాట. మనకి సౌకర్యాలు, ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలంటే ఎలా డబ్బు మొదలైనవి కావాలో అట్టి మాదిరిగా జ్ఞానం కలగడానికి, మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సంపద సాధన సంపత్తి అంటారు. ఈ రకంగా సాధన సంపత్తి సంపాదించినటువంటి వాడికి మాత్రమే మోక్షం పొందడానికే అర్హుడవుతాడు.
అంచేత ఆ సంపదని సంపాదించుకోవడము, దానిని సంపాదించుకున్నటువంటి దానిని కాపాడుకుంటూ ప్రేమించడం, దాన్ని కాపాడుకుంటూ ఉండడము అదొక విధానం. ఈ రకంగా గురువుని పట్టుకుని గురువు దగ్గర జ్ఞానం సంపాదించుకోవడానికి ఎలా అడగాలో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇందులో చెప్పడం జరిగింది. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధో మా ముద్దరాత్మేయ కటాక్ష దృష్ట్యా బుజ్జాది కారుణ్య సుధాది దృష్ట్యా. అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురుగారు రెండు మాటలు చెప్పండి అని అడిగేలాగా చెప్పలేదు, ఎలాగ అడగాలో చెప్తున్నారు. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధు అంటే భక్తితో శ్రద్ధతో విధేయతలతో గురువు గారిని అడగాలి. ఎలా పడితే ఎలాగా అడిగేయకూడదు. ఆ అడిగేటటువంటి విధానాన్ని కూడా ఇలాగ ఇంచుమించుగా 10 శ్లోకాలలో వర్ణించడం జరిగింది. ఈ రకంగా వర్ణించినటువంటి ఆ శిష్యుడికి గురువు గారు చెప్పేటటువంటి విధానాన్ని కదా వదంతం చరణాగతం స్వం సంసార దావానల తాపత్తం నిరీక్ష కారుణ్య రసార్థ దృష్ట్యా ద్వంద్వాదిభేతం సాక్షా మహాత్మ. అంటే ఈ సంసారం అనేటువంటిది ఎలాంటిదో కథం తరేయం భవసింధుమేతం కావా గతిర్మేఘ తమోసుపాయ జ్ఞానేన కించిత్ కృపయావమాంభో సంసార దుఃఖ క్షతి మాతనుష్య. సంసారమని ఇదొక పెద్ద ఘోరమైనటువంటి నరకంగా సంసార సాగరంగా ఈ శ్లోకాల్లో వివరించడం జరిగింది. అసలు సంసారం అంటే ఏంటండి? పుట్టడము సావడానికి సంసారం అని పేరు. ఎలాంటి వాడైనా సరే పుట్టేడు అంటే ఒక శరీరం తగులుకుంటుంది, ఆ శరీరానికి సంబంధించినటువంటి బాధలు అనిపించాలి. అలాంటి శరీరం తగులుకోకుండా చేసుకోవాలంటే ఈ సంసారం అనేటువంటిది ఎలాంటిది? ఒక సముద్రం లాంటిది. అంటే అటువంటి సంసార సముద్రాన్ని ఎలా దాటాలో ఇది ఎలాంటిది? శాంత మహంతో నివసంతి సంత వసంతవల్లోకహితం చరంత తీర్ణా స్వయం భీమ మహార్ణవం జన నహేతు అన్యానపి తారయత. అంటే ఇది ఒక భయంకరమైనటువంటిది. అటువంటి సంసార సాగరాన్ని దాటటానికి ఒక్క గురువు తప్ప ఇంకొకటి ఏది దారి లేదని శ్లోకాలలో చెప్పడం జరిగింది. అంటే ఏమంటున్నాడు? ఓ గురుదేవ, ఈ సంసార సముద్రాన్ని ఎట్లు తరింపగలను? గతి ఏమిటి? దీనికి ఉపాయం ఏమిటి? నాకేమీ తెలియకుండా ఉంది. అంచేత ప్రభు ఒక్కింత నాపై దయ చూపి నన్ను రక్షింపుడు. ఈ సంసార దుఃఖమును హరించేటటువంటి మార్గం తెలియపరచండి. అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ప్రార్థించమని చెప్తుంది శాస్త్రం. అప్పుడు గురువు గారు అడిగినటువంటి విధానాన్ని మెచ్చుకుని ఈయన గురువు గారు చెప్తున్నారు. గురుర్వాచ మా భక్ష్య విద్వంస్తవ నాస్త్యపాయ సంసార చిందోస్తర రణేస్తుపాయ ఏన వేయత యతయోస్య పారం తమేవ మార్గం తవ నిర్దిశామి. అప్పుడు గురువు గారు చెప్తున్న సమాధానం, నాయన భయపడకో, కంగారు పడకో, సంసార సముద్రాన్ని తరించుటకు నీకు ఉపాయం ఉంది. అది శాస్త్రాల్లో చెప్పారు. అది పరంపరగా గురువులు బోధించుకుంటూ వస్తున్నారు. దాన్ని ఎందరో మహాత్ములు ఆ వేద ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రాలని ఆ గురువుల దగ్గర ఉపదేశం పొంది దాన్ని తమ శిష్యులకు బోధిస్తున్నారు. ఆ రకంగా పరంపరలో ఎవరైతే ఆత్మవిద్యను ఆత్మజ్ఞానాన్ని బోధించారో అలాగే బోధించాలి. అంటే శాస్త్రము, గురువు, అనుభవం, 3 విషయాలు ఇక్కడ ప్రమాణంగా తీసుకోవాలన్నారు. అంతేగాని నాకు ఏదో చదవడం వచ్చింది లేదా చెప్పడం వచ్చింది అని చెప్పిన వాడిని గురువుగా తీసుకోమని చెప్పడం లేదు. ఎలాంటి కావాలి? శాస్త్రం తెలియాలి. రెండోది గురువు ఉండాలి. గురువు దగ్గర పరంపర ఉపదేశం పొంది ఉండాలి. ఎలాంటి జ్ఞానం అంటే పాటలు పాడడము, పద్యాలు పాడడము, కథలు చెప్పడం లాంటిది కాదండి. జీవుడు అంటే ఏమిటి, దేవుడు అంటే ఏంటి, జీవుడు దేవుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి ఏంటి, దానికి సంబంధించినటువంటి యుక్తులు. అస్తుపాయో
మహాన్ కచ్చిం సంసార భయనాశన. అంటే సంసారం అనేటువంటిది ఏదో 2 ముక్కలు చదివి 2 ముక్కలు వినడం వల్ల వదిలిపెట్టదు. ఇది ఒక పెద్ద పిశాచి, మాయ, అవిద్య. అచ్యుపాయో మహాన్ అంటే శాస్త్రము, గురువు, అనుభవం. శాస్త్రదృష్టం గురోరు వాక్యం తృతీయో ఆత్మనచీయ. అంచేత ఆ గురు పరంపర నుంచి వచ్చినటువంటి తమేవ మార్గం తవ నిర్దిశాంతి. ఇది ఎలా పడితే భలేగా దొరికేది, భలేలే నేను చెప్పేస్తాను మీరు రండి అని చెప్పేయడానికి వీలు లేదటండి. ఇది అలా ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఏనేవి యథయోష్యపారం. ఎందుకంటే నేను చెప్తాను నాకు తెలిసిపోయింది అన్నాడు అనుకోండి, నమ్మేసి అతను పట్టుకుంటాడండి. ఇది కూడా నష్టపోతాడు. అందుకని ఏం కావాలి? ప్రమాణం కావాలి. దాన్నే శాస్త్ర ప్రమాణము, గురువు, అనుభవం. ఈ రకంగా అస్తుపాయో. ఈ రకంగా ఈయన తీర్థయ భవాంబోధి అంటే ఇది ఉపాయం చాలా వేదశాస్త్రాలలో నుంచి మహాత్ముల ద్వారా గురు పరంపర ద్వారా తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో దానిని నేను ఎలాగైతే తెలుసుకున్నానో అదే విధానంలో నీకు బోధించాను. అయితే ఆ విధానం స్టార్టింగ్లోని వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం. ఇది ఎలాంటిదంటే ఏదో 2 ముక్కలు చెప్పేసే విద్య కాదు ఇది. వేదాంతార్థ విచారేణ. విచారణ అంటే తెలివి లేనటువంటి వాడికి ఇది ఉపదేశం చేసిన ప్రయోజనం లేదు. విచారణ చెయ్యాలి, తెలివి కావాలి. దేనిని విచారణ చేయాలి? వేదాంతార్థ విచారేణ. దేనిని వేదాంతాలు అంటారు? ఉపనిషత్తుల్ని వేదాంతాలు అంటారు. ఉపనిషత్తులలో నుంచి మహావాక్యాలు ఉన్నాయి. సోహం విచారణ చెయ్యాలి. ఏంటి ఆ పదానికి అర్థం? తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ. ఇలాంటి వేదాంతార్థ విచారేణ. ఆత్మజ్ఞానం అనేటువంటిది వేదాంతార్థ విచారణ ద్వారానే పిశాచిపోద్దట. ఏదో పట్టుకుంది దెయ్యం, అది ఎలా వదులుతుంది? అంటే వేదాంతార్థ విచారణ చేసినటువంటి వాడికి జాయతే. జాయతే అంటే లభించదు. ఏంటి లభించదు? జ్ఞానముత్తమం. ఉత్తమమైనటువంటి జ్ఞానం లభించదు. భగవద్గీతలో నిరంతరం అదే బోధించాడు. ఆ జ్ఞానము వల్లే కర్మ నశించదు, అవిద్య నశించదు, మాయ నశించదు. దేనివల్ల పోతే? జ్ఞానం కలగకపోతే మాయ నశించదు, అవిద్య నశించదు, కర్మ నశించదు. కానీ మనం ఏదన్నా చేసేమనుకోండి, చేసిన దానికి ఫలితం ఉంటుంది, దాన్ని పొందడానికి జన్మ వస్తుంది. కానీ వదిలిపెట్టడం అనేది జరగదు. చీనాత్యంతిక సంసారో దుఃఖనాశో భవత్యను. దుఃఖం శాంతించాలంటే అవిద్య నశించాలి. అవిద్య అంటే అజ్ఞానం. దుఃఖానికి మూల కారణం అజ్ఞానమే. అజ్ఞానం వల్ల ఈ అనర్థం అంతా తగులుకుంది మనకి. అంటే అవిద్య నివారణార్థం ఏం చెయ్యాలి? ఏ మంత్రం చదవాలి? ఎవరిని పట్టుకుంటే మనలో ఉన్నటువంటి అవిద్యను నాశనం చేస్తారో అది మనం పూర్తిగా తెలియాలి. అంచేత ఇటువంటి అవిద్య నాశనం చేసుకోవడానికి, అజ్ఞానం మూడగొట్టుకోవడానికి, కర్మల్ని నశింపజేసుకోవడానికి సంబంధించినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అది నీకు ఇచ్చేసానని చెప్పి ఇలా చేతితోడు ఇచ్చేసేది కాదు. అలాగే ఒక మొక్కతోడు చెప్పేసేది కాదు, ఎగిరి గంతులేసేది కాదు. దీన్ని ఏం చెయ్యాలి? దానికి ఒక వరుస క్రమంలో దాన్ని సంపాదించుకోవాలన్నాడు. ఏంటి ఆ వరుస క్రమం? శ్రద్ధ, భక్తి, జ్ఞాన, యోగాన్ ముముక్షో. దీనికి మొట్టమొదట సంపాదించుకోవాల్సినటువంటి మొదటి మెట్టు శ్రద్ధ. ఎక్కడ శ్రద్ధ లేదో, ఎక్కడ విశ్వాసం లేదో వాడికి జ్ఞానం పట్టుకోదు. నాసు కట్టేసిన దాని మీద సున్నం ఎత్తే వర్షం కురిసినప్పుడు ఎలా ఊడిపోద్దో అలా ఊడిపోతాడు. అంటే ముందు ఏం కావాలి? శ్రద్ధ, భక్తి, విశ్వాసము, జ్ఞానము, యోగము మొదలైనటువంటి ఒక్కొక్క దాన్ని సంపాదించుకోవాలి. శ్రద్ధ, భక్తి, జ్ఞాన, యోగాన్ ముముక్షో. ఇవన్నిటిలోని మొట్టమొదటి విధి ఏంటంటే
ఈయన మోక్షం పొందాలి ఎలాగైనా సరే ఈ జన్మలో. అది లేదనుకోండి ఈ పాటించలేడు. నేను మోక్షం పొందాలనేటువంటి తపన లేదనుకోండి ఓర్చుకోవడం. దాని చేతి కూర్చోవాలంటే నాకు నడుములు అవుతుందండి, లేదా కాళ్ళు అవుతుందండి, మీరు వెళ్ళరండి, మీరు ఏనండి అంటాడు, దాన్ని వదిలేస్తుంటాడు. ఎందుకని? అది మోక్షం పొందాలనేటువంటి తపన ఉంటేను. ఆకలి వేస్తుంది అనుకోండి, ఆహారం తీసుకుంటే ఆకలికి సర్దుబాటు తగ్గింది, తీసుకోకుండా తగ్గదు. అట్టి మాదిరిగా మోక్షం పొందాలంటేను, మోక్షం పొందాలంటే జ్ఞానం కావాలి. ఆహారం తీసుకోవాలంటే ఏముండాలి? వీడికి ఆకలి లేదు. ఆకలి లేనటువంటి వాడికి ఆహారం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆకలి అయ్యాలి, బగబగమంటే బాబు ఏదో పెట్టంటారా బాబు బతికిపోతున్నా కానీ అనే తపన ఆకలి అంటే ఉదాహరణ. అట్టి మాదిరిగా నేను మోక్షం పొందాలి అంటే ఆకలికి ఎలా తప్పించున్నాడో ఆకలి బాధ, అట్టి మాదిరిగా మోక్షం పొందాలనేటువంటి తపన అతనిలో కావాలి. అటువంటి మొట్టమొదటి ఎవరికైతే మోక్షం పొందాలనేటువంటి తపన ఉందో అటువంటి వాడు ఏమేం చెయ్యాలి? యోగాన్ని అనుసరించాలి. యోగం ఎలా చెయ్యాలో దానికి సంబంధించినటువంటి గురువు గారి దగ్గర ఉపదేశం పొందాలి. దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి, దానికి సంబంధించిన భక్తి కావాలి, దానికి సంబంధించినటువంటి శ్రద్ధ కూడా ఉండాలి. శ్రద్ధ భక్తి జ్ఞాన యోగాన్ ముముక్షో ముక్తిర్హేతూన్ వ్యక్తి సాక్షాత్కృతేర్ఘి యోవా ఏత్యేశేష తిష్టస్య ముష్య మోక్షో విద్యా కల్పిత దేహబంధాత్. మోక్షాపేక్ష లేకుండా ఈ పని చెయ్యు. శ్రద్ధ కానీ విశ్వాసం కానీ యోగం ఎంత గొప్ప యోగం చేసినప్పటికీ కూడా, ఎంత సాధన చేసినప్పటికీ కూడా మోక్షాపేక్ష లేదు. గంటలు పడి సాధన చేస్తాడు, విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు, ఫలించవు. మొట్టమొదట మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏమిటనేటువంటిది తెలియాలి. మోక్షం అంటే విడుదల. దేని నుంచి? మోక్షో విద్య కల్పిత దేహబంధ. నీవు కల్పించబడలేదు, నువ్వు సృష్టించబడలేదు, నువ్వు అనాది. ఆది లేదు, నీకు అంతం లేదు. కానీ నీ స్వరూపంలో ప్రవేశించినటువంటి వస్తువులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒక సముదాయంగా ఏర్పడి, ఒక కూటమిగా ఏర్పడి, ఒక ఆకారాన్ని కల్పించినాయి. అది కల్పితం. విద్య కల్పిత దేహబంధ అంటే శరీరం దగ్గర నుంచి ఇందాక చెప్పినట్టుగా అహంకారం దాకా ఏర్పడినటువంటి వస్తువులు అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల కల్పించబడినాయి, ఆవహించబడినాయి. అంటే వీటిని బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా చక్కగా విచారణ చేసి ఏదేది ఎలా కల్పించబడిందో, ఏదేది ఎలా తయారు చేయబడిందో దానికి సాంఖ్య దర్శనము అంటారు. తెలుసుకోవాలి. అలా ప్రశాంతంగా కూర్చుని తొందరపడకుండా ఈ విచారణ మార్గంలో ఈ అవిద్య వల్ల కల్పించబడినటువంటి దేశ బంధము నుండి విముక్తి లభించడమే మోక్షం అంటే. మోక్షం అంటే ఏంటండి? మనం మామూలుగా జీవుడు దేవుళ్ళలో కలిసిపోవడం గట్ట అంటున్నాం. ఇక్కడ శాస్త్రం ఏమని చెప్తుంది? మోక్షం అనేటువంటిది కొత్తగా వచ్చేటటువంటిది కాదు. నువ్వు ఆల్రెడీ ముక్త స్వరూపుడివే, నీకు జ్ఞాన మరణాలు లేనటువంటి నిత్య సత్యమైనటువంటి వాడివే. అటువంటి నీ స్వరూపమునకు ఈ కల్పించబడినటువంటి వస్తువు ఎందుకు ప్రవేశించింది? నిన్ను ఎందుకు తెలుసుకోలేకుండా ఆవహించింది? అది ఆవహించడం వల్ల ఏముంది? దెయ్యం పట్టుకున్నవాడు ఆ గట్లమ్మడి తెల్లవాళ్ళు ఆ గట్లమ్మడి ఈ గట్లమ్మడి తిరుగుతున్నట్టుగా ఆ ఈదులు ఆ రోడ్లమ్మడి ఈ రోడ్లమ్మడి ఆ ఊరమ్మడి ఈ ఊరమ్మడి తిరుగుతూ ఉంటాడు. ఎలా వదులుతుందండి? ఏది వదలాలి? అవిద్య చేత లేక అజ్ఞానం వల్ల కల్పించబడినటువంటి ఏ దేశమైతే ఏర్పడిందో, ఏ అనాత్మ స్వరూపం అయితే ఏర్పడిందో, దానితోటి నీకు బంధం ఎందుకు ఏర్పడిందో దానికి సంబంధించిందంతా కూడా నీకు వదలాలి అంటే నీవు ఖచ్చితంగా మోక్షాపేక్ష కలిగి ఉండాలి. ఎవరికి మోక్షాపేక్ష లేదో ఏదో యాంత్రికంగా సాధన చేస్తున్నాడు,
ఏదో యాంత్రికంగా దానమో ధర్మమో ఏదో మంచి పనులు చేస్తున్నాడు, సరిపోదు. జిజ్ఞాస ఉండాలి, ఉత్తుట జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస అంటే ఏం లేదు, మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏంటంటే ఇంతకని మనకి కల్పించబడినటువంటి ఆవహించబడినటువంటి మన స్వరూపాన్ని మరుగుపరచబడినటువంటి వస్తువు నుంచి తొలగించడం. మన స్వరూపాన్ని నుంచి ఏది ఆవహించిందో, మన స్వరూపాన్ని ఏది తెలకొండగా చేసిందో, ఏది మరుగుపరిచిందో దాన్ని మనం తొలగించేయాలి. చిత్రం ఏంటో తెలిసింది, దాన్ని తొలగించడానికి బదులుగా దానిని మనం ప్రేమిస్తున్నాం. ఎంతగా ప్రేమిస్తున్నామంటే అండి, అదంటే ఇంక వల్లమాలిన ప్రీతి. దాన్ని ఎవరు చిన్న మాట అంటే కరచిన పత్రిక దెబ్బలాడు, దాన్ని ఎవరు ఏమంటానికి వీల్లేదు. దేన్ని తన స్వరూపాన్ని ఏదైతే మరుగుపరిచిందో, ఏది కప్పేసిందో దానికి రకరకాల కులాలు ఆపాదించారు. నాది ఫలానా పొలము, నాది ఫలానా పొలము. దేనికి? తన స్వరూపానికి కాదు, తగులుకున్న దానికి ఒక కులాన్ని కట్టారు. దానికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక గుణం వచ్చింది. అందరూ ఒకలాగా ఉంటారు కదా. రకరకాల కులాలు, రకరకాల స్వభావాలు, రకరకాల సంస్కారాలు. దాన్ని అనుసరించి దానిని పట్టుకొని దానికోసం మొత్తం జీవితం అంతా కోటాను కోట్ల జన్మలు పొందుతున్నాడు. ఒకసారి పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఒకసారి పోతే ఇంకోటి వస్తుంది. అది నువ్వు కాదురా బాబు శోకం అని చెప్పినప్పటికీ కూడా దాన్నే పట్టుకుని దానికి ప్రయోజనకరమైనటువంటి విషయాలు ఎలా లభిస్తాయి? ఏ దేవుణ్ణి ప్రార్థింతే దీనికి మంచి ప్రయోజనాన్ని కలిగించాడు. దేనికి? ఓడగొట్టుకోవడానికి బదులు ఓడగొట్టుకోవడానికి ప్రయత్నించకుండా దానికి ఏం చెయ్యాలండి? అది బాధ పెట్టకుండా దాంతో ఎక్కువ సుఖాలు అనిపించేటట్టుగా దేవుణ్ణి ప్రార్థించినాడు. ఎలా ఉందండి? పూర్తి విరుద్ధంగా ఉంది. అటువంటప్పుడు ఎలాగా అతని స్వరూపాన్ని నుంచి ఇది ఓడుతుందండి? అతను ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు సరి కదా. అది ఊడిపోకుండా ఉండడానికి కావలసినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాడు. అది ఓడడానికి ఇష్టపడ్డాడు, అతను పోవటానికి ఇష్టపడ్డాడు. దాంతో ఏం పొందిన సుఖమైన దుఃఖమైన దాన్నే ఏంటండి మీరు చాలా గొప్పవాడని దేవుడికి ఎంత పొంగిపోతున్నాడు. దేన్నంటేనే ఆ తగిలించుకున్నటువంటి దాన్ని. దాని నుంచి మోక్ష అవిద్య కల్పిత దేహ బంధాలు. అది అవిద్య చేత కల్పించబడినటువంటిది. దాంతో అది నిన్ను బంధించింది, దాంతో నీకు బంధం ఏర్పడింది. దాన్ని వదిలించుకోరా బాబు నాయన అంటే దాన్ని వదిలించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇష్టపడకుండా దేవతల్ని దేవుళ్ళని కల్పించుకుని ఆ దేశానికి కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కోసం రకరకాల ఆరాధనలో మొదలైనటువంటి చేస్తారు. సిద్ధాంతం ఎలాగుంది? అది కల్పించబడినటువంటి పదార్థం, అది నువ్వు కాదు, అది నీకంటే వేరుగా ఉంది. దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, అది నీకు తెలియబడుతుంది. దానికోసం నువ్వు ఎక్కువగా వ్యామోహం పొందకు, దాని మీద వైరాగ్యం తెచ్చుకో, నీ మీద ప్రేమ తెచ్చుకో అని శాస్త్రాలు చెప్తుంటే మనం అయితే మాత్రం దానికి పూర్తి భిన్నంగా సత్యం తెలియక మనకు ఎవడో సరైనటువంటి వాడు చెప్పినప్పటికీ కూడా మనకి నచ్చకో లేకపోతే మనకి పూర్తిగా తెలియకపోవడం వల్ల ఆ విధానంలోనే మనం కొట్టుకుపోతాం. అంచేత అజ్ఞాన యోగ పరమాత్మ నష్టవ క్షణాత్మ బంధ తతయేవ సంస్కృతి తయోర్ వివేకో తదితో బోధవైష్ణి అజ్ఞాన కార్యం పదయక్షమూలం. అజ్ఞాన యోగ పరమాత్మ నష్టవ. ఈ అజ్ఞాన కార్యమైనటువంటి వస్తు సముదాయం ఏదైతే ఉందో అది మనకి పరమాత్మ స్వరూపాన్ని తెలకుండా చేసింది. పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అనాత్మ సంబంధమైనటువంటి వస్తు సముదాయాన్ని మనం తెలుసుకోవాలి. అంచేత అనాత్మ వల్లే మనకి బంధం ప్రాప్తించింది, అనాత్మ సముదాయం వల్లే మనకు దుఃఖం ప్రాప్తించింది, అనాత్మ సముదాయం వల్లే మనం జరణ మరణాలు పాలవుతున్నాం, అనాత్మ సంబంధం వల్లే మనకి సంసార సాగరంలో కొట్టుమిట్టులాడుతున్నాం. అంచేత ఇది మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఏది అనాత్మ, ఏది ఆత్మ, ఏది బంధము, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము. జన్మమరణ రూపమైన సంసారం ప్రాప్తమైనది కాబట్టి ఆత్మ ఏది, అనాత్మ ఏది.
అని కార్యరూపకు సంసారం సమూలముగా భస్మం చేయగలదు. అంటే దానికి కారణం ఉపాయం విచారణ. శ్రద్ధ, భక్తి, యోగము, జ్ఞానము, మోక్షము మొదలైనటువంటి పరంపరగా నువ్వు అభ్యాసం చేసినట్లయితే అప్పుడు బంధం ఊడిపోతుంది. ఒక్కసారి బంధం ఊడిపోయిందనుకోండి, ఇంక మరణం తగిలిపోదు. బంధం తగులుకోవటం ఏంటి, ఊడిపోవటం ఏంటండి? విచారణ ద్వారానే తెలుసుకోవాలి ఏది నువ్వు కాదు. ఇదే ప్రధానమైనటువంటి విషయం. నువ్వు పట్టుకోవాలంటే నువ్వు కానిదేదో అది కూడా తెలియాలి కదా. నువ్వు కానిదాన్ని విచారణ చెయ్యాలి. ఇది ఎలాగొచ్చింది దానికి ఒక పెద్ద శాస్త్రం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎలా తయారైంది, దానికి సంబంధించింది అంతా తెలియాలి. అది ఎలాగ దాటుకుంటూ వెళ్ళాలో దానికి ఒక సంబంధం. ఇప్పుడు సాంఖ్య దర్శనం అంటారు. అది ఎలా తయారైందో దానికి సంబంధించింది అంతా చెప్పి దాన్ని ఎలా ఓడగొట్టుకోవాలో యోగ దర్శనం, అదొక శాస్త్రం. మరి మనం చెప్పేటటువంటి వేదాంత దర్శనం. సాంఖ్య దర్శనం వేరు, యోగ దర్శనం వేరు, వేదాంత దర్శనం వేరు. అంటే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా బంధించింది. ఈ రకంగా గురువు గారు, నాయన ఈ రకంగా నువ్వు అజ్ఞానం నుంచి తగులుకున్నటువంటి బంధాన్ని వదిలించుకోవడానికి నీకు ఉండవలసినటువంటి అర్హతలు శ్రద్ధ, భక్తి, విశ్వాసము, ముముక్షత్వము, యోగము మొదలైనటువంటి అన్నీ కూడా నువ్వు ఒక్కొక్కదాన్ని సాధన సంపత్తిని సంపాదించుకో. మంచి డబ్బు సంపాదించుకున్నట్టుగా సాధకుడు దీనికి సంబంధించినటువంటి వాటిని సమకూర్చుకుని సంపాదించుకున్నట్లయితే వాటి ద్వారా అతను జ్ఞానవంతుడయ్యి కర్మ నశించి అజ్ఞానం నుంచి విముక్తిని పొందుతాడు. అజ్ఞానం మూలకంగా కల్పించబడినటువంటి బంధం తొలగిపోతుంది. ఈ రకంగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు శిష్యుడు ప్రశ్నలు ఎత్తున్నాడు గురువు గారితో. శిష్యవవాసం కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నోయం గృహీతేమయ తదుత్తరమహం శ్రుత్వా కృతార్థ శ్యాం భవన్ముఖ. అయ్యా గురువుగారు నమస్కారం అండి. ఏమీ అనుకోకుండా మీరు చెప్పినటువంటి విషయాలు నేను శ్రద్ధగా విన్నాను. కానీ నాకు సందేహాలు వచ్చినాయి కొద్ది. ఈ సందేహాలని మిమ్మల్ని దయచేసి ప్రశ్నల రూపంలో అడుగుతాను. మీరు ఏమీ ఇషిపుషి అనుకుండగా, కోపం పడకుండా, ఓర్పుగా నాకు సమాధానం కావాలి అని చెప్పేసి ఇతను ప్రశ్నలు వేస్తున్నాడండి. ప్రశ్నలు కో నామ బంధ కథమేష ఆగత. కో నామ బంధ, బంధం అంటే కో నామ బంధం, అనాత్మ వల్ల బంధం ఏర్పడింది అంటున్నారు కదా. కో నామ బంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష. అంటే బంధం అంటే ఏమిటి అనగా ఎట్లు ప్రాప్తించింది, అసలు బంధం అంటే ఏంటి, అది ఎందుకు ప్రాప్తించింది, ఎలా వచ్చింది, అది అసలు ఎలా తగులుకుంది, దాని స్థితి, దాని ఉనికి. అంటే 3 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. అంటే బంధం అంటే ఏమిటి, అది ఎందుకు తగులుకుంది, అది ఎలా తయారైంది, అది ఎందుకు వచ్చింది, దాని ఉనికి ఏంటి, అసలు దాని స్థితి ఏంటి. నెక్స్ట్ ఆ తర్వాత ఆత్మ కానిది అనగా ఏంటి, ఆత్మ అంటే ఏంటి. ఆత్మ అనాత్మ అన్నారు. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి. మరి పరమాత్మ అంటున్నారు. పరమాత్మ అంటే ఏంటి. ఈ రెండింటి యొక్క వివేకము ఏంటిది, దానికి సంబంధించిన తెలివి, దీనికి సంబంధించిన తెలివి, ఈ రెండింటికి సంబంధించినటువంటి వివేకము ఏంటిది. దయచేసి కోశావనాత్మ పరమః క ఆత్మ తయోర్ వివేక కథమేద దుష్యితం. ఈ ప్రశ్నలు కో నామబంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోశావనాత్మ పరమః క ఆత్మ తయోర్ వివేక కథమేద శ్రుతం. ఈ ప్రశ్నలండి. అర్థమైంది. ఇంకా ఎవరిని చెప్పాలా ప్రశ్నలు. బంధం అంటే ఏంటి, దాని ఉనికి ఏంటి, దాని స్వరూపం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాని లక్షణం ఏంటి, అది అసలు ఎందుకు తయారైంది, దాన్ని ఎవరు తయారు చేశాడు, ఎవరు తయారు చేసి ఎవరు మనకు తగిలించాడు
అది మనల్ని ఎందుకు కప్పింది, అది మనకి ఎందుకు కప్పివ్వడం వల్ల మనకి దాని గురించి తెలుసుకోలేకపోతున్నాం, అది కప్పి ఉండడం వల్ల మన స్వరూపం ఎందుకు తెలియటం లేదు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ ప్రశ్నలు. ఇప్పుడు గురువు గారు అంటున్నారు, శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నలకి శిష్యుడిని ప్రశంసిస్తున్నాడు, అంటే మెచ్చుకుంటున్నాడు అనమాట. ఎలాగని? గురువు వాస ధన్యోజి ప్రతకృత్యోషి పావితం తే కులం త్వయ యద విద్యాబంధముక్త్య బ్రహ్మీ భవితుమిచ్చేసి. నాయన గొప్పగా అడిగావు, ఏదో ఈనేసి గురా ఏదో కొంచెం తెలిసిందండి కొంచెం తెల్లదండి అని పోకుండా నువ్వు ప్రశ్నలు ఎడగొట్టి అసలు చాలా స్పష్టంగా తెలుసుకోవడానికంటే నీలో జిజ్ఞాస ఉంది, తపన ఉంది. అందుచేత నీ ప్రశ్నలకి నేను సంతోషించాను. ధన్యోచి కృతకృత్యోచి, నువ్వు ధన్యుడు అయ్యావు. ప్రశ్నలు అడగడంతో ధన్యుడు అయిపోయాడు అంటున్నాడండి అది. అంటే శిష్యుడు కూడా అడిగేటటువంటి విధానం కూడా కావాలి. అడగకపోతే ఎలా తెలుస్తుందండి? అందుకని గురువులు ఎంతసేపు కూడా అడిగి వాడినే మెచ్చుకుంటారు. అడగలేనివాడిని ఏదో బొట్టుంచుకుని కూర్చుని ఆలకించేసి పోయినటువంటి వాడిని మెచ్చుకోరండి. ఎందుకని? ఎప్పుడైనా సరే రండి కూర్చోండి ఏదో కన్నా అడగండి అంటుంటాం కదండి. ఏమి లేదండి అడగడానికి ఏమి లేదంటారు. అడుగుతులేదంటే విచారణ చేస్తలేదు. విచారణ చెయ్యాలి, అడగాలి. అడిగితే అలాగే ఒలుసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అంచేత ధన్యోషి కృతకృత్యోచి పావితంతే కులంతోయ. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలతోటే నీ కులం శుద్ధమైపోయింది అన్నాడండి. నువ్వు ఏ కులంలో పుట్టావో పవిత్రం అయిపోయింది నీ కులం. నువ్వు భలే ప్రశ్నలు వేసేవయ్యా. ఆత్మానాత్మ విచారణలో ఎలా తెలుసుకోవాలని ఉందో శాస్త్రం అలాగ అడిగావు. అంచేత కులం త్వయ యద విద్యా బంధమప్య బ్రహ్మీ భవితి మిచ్చేసి. నీవు అడిగినటువంటి ప్రశ్నలకి అన్నిటికి కూడా నేను ఇసుపు పడకుండా చాలా చక్కగా సావకాశంగా సమాధానం చెప్తాను. ఆయన నువ్వు ధన్యుడు అయ్యావు. నీవు అవిద్యారూపమైనటువంటి బంధము నుండి విముక్తిని గాంచి బ్రహ్మానుభవము కోరుచున్నావు. ఈ కారణం చేత నీ వంశము పవిత్రమైంది. జవాబు స్వప్రయత్నం యొక్క ప్రాధాన్యం. అంచేత సాధకుడికి ప్రయత్నం ఉండాలి, దాన్ని పురుష ప్రయత్నము అంటారు. పురుష ప్రయత్నం లేకుండా సాధన సిద్ధించదు. అలాగని చెప్పేసి కేవలం నాకు తెలిసిపోయిందండి వచ్చేసిందండి అన్నట్టు అహంకారం వచ్చేసింది. చాలా కఠోపనిషత్తులో చెప్పాడండి. ఏమనంటే అండి, ఎంట్రుక మీద సాము చేయడం లేదండి సాధన అంటే. మంగళకత్తి మీద సాము చేస్తే కాలు జారిందంటే ఏమవుతుందండి? తెగిపోద్ది. అట్టి మాదిరిగా కొంచెం పక్కకి వెళ్ళాడంటే రాంగుడికి పడ్డారు. అంటే ప్రధానమైనటువంటిది అహంకారాన్ని ఎక్కడా కూడా మేలుకొని ఇవ్వకూడదు. అహంకారం అంటే ఏంటండి? దేహభావనే అహంకారం. దేహం నేనన్న భావన చిన్న చీమ తలకాయంత దానికి వచ్చేస్తుంది అంతే. నువ్వు మాట్లాడకు, నీకు తెల్ల అంటాడు అంతే. అన్నాడంటే ఏమొచ్చిందండి అక్కడ? నిగ్రహించుకోలేడు, నిరోధించుకోలేడు. దాని కోపం అనుకుంటున్నారు. కోపం కాదండి, అహంకారం యొక్క ప్రకాశం, దాని ప్రభావం. అంచేత రుణమోచన కర్తార గురువుగారు చెప్తున్నారు. రుణమోచన కర్తార పితుశంతి సుతాదయ. రుణ అంటే ఒక ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు. దాన్ని అప్పు చేస్తూ ఇంకొకరికి బాకీ పడతారు కదండి. బాకీని ఏమంటారు? రుణము. ఆ వెళ్ళిపోయినటువంటి జీవుడికి అప్పులు చేసిపోయాడండి. ఇక్కడ ఈ అప్పు ఇచ్చిన ఉన్నారు కదండి, ఆడు వదలటండి. వదలకపోతే ఎవరిని పట్టుకుంటాడు? అతను పోయాడు కదండి. అతను ఆయన పట్టుకోవాలి, వెళ్ళి పట్టుకోవాలి కదా. మరి ఎవరిని పట్టుకుంటాడు అతను? ఆడ పిల్లలు ఎవరు ఉన్నారో, ఆడ వంశం ఎవరుందో ఆయన పట్టుకుంటాడు వెళ్ళి. విషయంగా అది చేసిపోయేది బాగానే వదిలిపోయింది, కానీ ఆ వంశాన్ని వదలదది ఆ రుణం. రుణ విమోచన కర్తార అది వదిలిపెట్టదు. ఆయన పట్టుకుని పీడింతా అని ఉంటుంది. ఆడేమో సైలెంట్గా పోయాడు, అప్పులు చేసిపోయాడు శుభ్రంగానే. కానీ వీడు తినడానికి తిండి లేకపోయినా సరే ఆ ఇంటి చుట్టూరు అప్పులలో వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చాలంటే ఆడు రాడు, వీడు ఇల్లు అని అడగడం. ఎవడు తీర్తాడండి? పితృశాంతి స్వతాదయ.
ఆడి కొడుకులు కానీ ఆడి కొడుకులు మనవలు కానీ తీర్చాలి. పితృశాంతి సుతాదయ తీర్చాలి. కొట్టుకెత్తాలి. లేకపోతే ఆ వంశంలో ఎవరైనా ఉన్నారా లేదా అని అడుగుతారు ముందు. ఎవరో లేకపోతే వదిలేస్తారేమో కానీ అట్టి గోయద్రిగా బంధమోచన కర్తాతు. జీవుడికి బంధం ఏర్పడింది కదా, అలాగా ఈ రుణాన్ని తీర్చకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ ఇతరులు పిల్లలో లేకపోతే ఆడపిల్లలో తిరుగుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. నేను అర్థమైందా మీకు? బంధమోచన కర్తాతు. బంధం తగిలించుకున్నాడు కదండి, బంధం తగిలించుకున్నటువంటి వాడు వదిలించుకోకుండా వెళ్ళిపోయాడండి. మరి అప్పు ఎలాగైతే పిల్లలు తిరుగుతున్నారో అలాగా ఈ కర్మబంధాన్ని నుంచి కొడుకులు కానీ, అది భార్య కానీ, అది భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, స్నేహితులు కానీ, బంధువర్గాలు కానీ బంధమోచన కర్తతో స్వస్మాద్ అనోన్య నకచ్చన. అలాంటి వాళ్ళు ఎవరు లేరంట. అంచేది వెళ్ళే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆడు చక్కగా శుభ్రంగా ఓడగొట్టుకునే వెళ్ళాలి. కానీ ఆడికి ఎక్కడ సహకారం చేసేటటువంటి స్మస్మాద్ అనోన్య నకచ్చన ఎవరు లేరు. ఇంకా ఎవరిని పట్టుకున్నా సరే ఏమీ చేయలేదు. ఆఖరికి ఎవరిని పట్టుకుంటారంటే దాన్ని వదిలించమని ఆ గుళ్ళో విగ్రహం వచ్చి నీ బంధాన్ని వడదీసేస్తుందా, నీ కర్మాన్ని బంధించేస్తుందా? ఆలోచించండి, విచారణ చేయండి. ఎవడు చేసుకోవాలి? సస్మాద్ అన్యోన్య నకచ్చన. ఇంకొకటి సపోర్ట్ లేడు. ఏదన్నా కర్మ చేసేవనుకోండి, ఈశ్వరుడు కర్మకి ఫలాన్ని ఇస్తాడు, ఓడగొట్టడు. అదేంటి? కర్మణ్యేవాధికారం ఇస్తే మా ఫలసి కదాచన. నువ్వు కర్మ చేసేవా, కర్మ ఫలాన్ని అనువింపజేస్తాడు, కర్మతోడు బంధిస్తాడే. కానీ ఆయన డ్యూటీ బంధమే కానీ వదిలిపెట్టడం కాదు, వదిలించడం కాదు. అంటే వదిలించాలంటే ఏం చేయాలి? నువ్వే వదిలించుకుని వెళ్ళాలి. అలా వదిలించుకోవడానికి సంబంధించినటువంటిది జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. జ్ఞానం ద్వారా వదిలించుకోవాల్సినటువంటి దాన్ని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎవరి మీదో పెట్టి ఊళ్ళంబడా తిరిగితే ఎవ్వరు చెయ్యరు నాయన. ఆ బంధం అలాగే ఉంటుంది. ఇదేమి నువ్వు అప్పు చేసి వెళ్ళిపోతే నీ పిల్లలు రుణం తీర్చినట్టుగా ఈ బంధాన్ని ఓడగొట్టేవాళ్ళు విశ్వంలో ఎవ్వరూ లేరు. అంచేత నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అంచేత నీవే దాన్ని ఓర్పుతో సహనంతో, అయ్యో నాకు శరీరంలో బలం లేదండి, నాకు వయసు అయిపోయిందండి, నేను స్త్రీనండి, నేను లేదండి, ఇదండి, నాకు ధనం లేదండి, నేను చేయలేకపోతున్నానండి. నీ ఇష్టం, నీ కర్మ. ఎవడో ఏమీ చేయలేడు. ఎందుకంటే నువ్వే మార్చుకోవాలి నీ బుద్ధిని, నువ్వే మార్చుకోవాలి నీ గుణాన్ని. నాకు వేరే పనులు ఉన్నాయండి, నాకు ఖాళీ ఉండలేదండి అంటున్నారు. అది నీ ఇష్టమే. నీ ఖాళీ లేకపోతే ఎల్లు. లేదు నేను వేరే ఇంకో దాంట్లో దిగానండి, చాలా నేనేదో మతాన్ని ప్రసారం చేస్తున్నానండి, లేదా ఏదో విషయాన్ని ప్రసారం చేస్తున్నానండి అంటే చెయ్యి, నీ ఇష్టం. అది నీ ఇష్టమే. తగిలించుకో, సంపాదించుకో, ఓడగొట్టుకో, అది నీ ఇష్టమే, ఇది నీ ఇష్టమే. నువ్వు ఎలా చెయ్యాలనుకుంటున్నావో అంచేత బంధ విమోచన కర్తతు. బంధాన్ని నుంచి విడుదల పొందేటటువంటి వాడువు నువ్వే చేసుకోవాలి. అసలు బంధం అనేటువంటిది నిన్ను ఎవరో తగిలించలేదు. చాలాసార్లు మనం అనుకుంటే దేవుడు ఎందుకు పుట్టించాడండి మనకి అసలు శరీరాన్ని? శరీరం పుట్టించడం వల్లే కదా, శరీరం తగిలించడం వల్లే కదా ఈ బాధలో. అంచేత శరీరాన్ని తగిలించకపోతే మనకి ఈ బాధలు ఉండవు కదా అంటున్నారు. శరీరాన్ని తగిలించుకున్నవాడు ఇదే, ఎవ్వడు తగిలించలేదండి. దాన్ని భగవద్గీతలో చెప్పాడు చాలా స్పష్టంగా. ప్రకృతిం పురుషం విద్ధి అనాదేవ భావపే. అంటే ప్రకృతి పురుషుడు అనేటువంటిది రెండు వ్యవస్థలు అనాది నుంచి ఉన్నాయి. అంటే ఏంటండి అనాది అంటే? ఆది లేదు, ఫలానా కాలం నుంచి ఉన్నాయి ఈ రెండు అంటానికి లేదు. అనాది నుంచి రెండు ఉన్నాయి.
రెండింటి సంబంధం అనేటువంటిది కూడా అనాదే. అనాదులు 6 బాగా గుర్తుపెట్టుకోవాలండి. జీవుడు, ఈశ్వరుడు, అవిద్య, మాయ, మాయా విద్యలతోటి ఉన్నటువంటి సంబంధం, ఇవన్నీ అనాదులు. ఇవి తెలుసుకోకపోతే నశించవు, తెలుసుకుంటే పోతాయి. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం ఏదైతే ఉన్నాయో ఆది అంతము లేదు. అట్లా ఆది లేదు, అంతము కూడా లేదు. వీటికో ఆది లేదు, కానీ ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి అంతం ఉంది. ఎవడైతే తెలుసుకోలేదో అది అంతమవుతాం. ఎవడు తెలుసుకుంటాడో వాడికే అంతమవుతుంది. అంటే తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకోలేదు కదా, ఏది తెలుసుకోవటం? ఏది తను, ఏది కాదు, ఇది తెలియటం. ప్రకృతిం పురుషం విద్ది అనాది ఉభావతి వికారాంచ గుణాంచైవ విద్ది ప్రకృతి సంభవం. మరి ప్రకృతి ఎలాంటిదో తెలుసుకోవాలి. ఎలాంటిది అది? అనేక రకాల వికారాలతో కూడుకున్నటువంటిది. పదార్థం ఉంది, వికారం చెందింది, జీర్ణమయ్యి ఏమైంది? వికారం చెంది శుక్రసంవత్సరాలుగా మారింది. అది వికారం చేయింది, అండమైంది. అది వికారం చెందింది, పిండమైంది. అది వికారం చెందింది, శిశువు అయింది. అది వికారం చేయింది, బాల్యం వచ్చింది. వికారం చెందింది, కౌమారం వచ్చింది. వికారం చెందింది, యవ్వనం వచ్చింది. వికారం చెందింది, వార్ధక్యం వచ్చింది. వికారం చెందింది, మరణం వచ్చింది. ఏమవుతుంది? ప్రకృతి పదార్థ వికారాంచ సంభవం. ఈ వికారం అంటే పరిణామం చెందటం. ప్రకృతి పురుషుడు, లోపల ఉన్నటువంటి పురుషుడు వికారం చెందడం. ఆయన దీనికి అంతటికీ సాక్షిగా ఉంటాడు. అది బాల్యంలోకి వస్తే నేను బాల్యంలోకి వచ్చానంటాడు. అది యవనంలోకి వస్తే నేను యవనంలోకి వచ్చానంటాడు. అందులో ఏ బాధ లేకపోతే నాకు చాలా సుఖంగా ఉందంటాడు. దాంట్లో ఏ మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి కూడా నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలా బాధ పెట్టేస్తాయి అంటాడు. దానికి సంబంధించిందంతా ఎవరు తీసుకుంటున్నారు? దానికి కడుపు నొప్పి వస్తే నాకు కడుపు నొప్పి వచ్చిందంటాడు. దానికి ఆకలేస్తుంటే నాకు ఆకలేస్తుంది అంటాడు. దానికి బాగోకపోతే నాకు బాగోలేదంటాడు. దాంతంతా ఈడి మీద ఎందుకు పెట్టుకుంటున్నాడండి? అదేమో వికారాలతో నిరంతరము పరిణామం చెందుతూ పుడుతూ చస్తూ నశించిపోతూ ఉందో దాన్ని తగిలించుకుని దానికి సంబంధించిందంతా ఈడి నెత్తి మీద పెట్టుకుని నాకు చాలా బాగుందండి అంటాడు, నాకు చాలా బాగోలేదండి అంటాడు. అంటే దేనికి సంబంధించింది? దాన్ని ఏమంటారండి? తగులుకుందా, తగిలించుకున్నాడా? తగులుకుందా, తగిలించుకున్నాడా? అది తగులుకోలేదు. అది ఎలా ఉన్నదో అలాగే ఉందంటే వికారాంచ సంభవ అన్నది. అది దాని గుణం అలాంటిది. అది ఖచ్చితంగా శరీరం అంటూ ఉన్నదంటే శరీరం నిరంతరం పరిణామం చెందుతూ వృద్ధి చెందడము, క్షీణించడము, నశించడమని జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశతి. వీటిని షడ్భావ వికారములు అంటారు. ఈ క్షేత్రానికి 6 రకాల వికారాలు ఉన్నాయి, ఒక్క వికారం కాదు. ఈ వికారాలతో కూడుకున్నటువంటిది, షడ్భావ వికారములతో కూడుకున్నటువంటి ప్రకృతి మీ స్వరూపం కాదు. అది మనకు తెలియాలి. ఏది కాదో ఏది నేనో తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం విషయంలో పక్కకి పెట్టి ఏయో కర్మకాండో లేకపోతే ఏదో ఈ ప్రార్థనలో పూజలు ఏదన్నా చేసుకున్నారనుకోండి, చేసుకుంటే అది మంచిదే. జ్ఞానంలోకి రావడానికి ఏదన్నా సహకారం కలిగించదే. జ్ఞానంలోకి రావాలి. మస్తకన్యశ్చ భారాదే దుఃఖ మంచి నివార్యతే క్షుదాధికృత దుఃఖంతో వినాశ్వేన నకేనశిత్. మస్తకేనస్తే భారాదే దుఃఖ అంటే నెత్తి మీద బరువు మోస్తున్నాడండి. భారము అంటే బారాకి అంటే బరువు మోస్తున్నాడు. మస్తకం అంటే తల, తల మీద నెత్తి మీద పెద్ద మూట పట్టుకున్నాడు, భారం కలిగిస్తుంది. ఆ దుఃఖం పోవాలంటే ఏంటి? మత్స కన్యస్థ భారాదే దుఃఖ మంతే నివార్యతే. ఏ మాత్రం చదివితే పోతుంది. ఏది? ఆ నెత్తి మీద బరువు బాధ దుఃఖం వచ్చేస్తుంది, కళ్ళంపై నీళ్లు వచ్చేస్తున్నాయి. మంతే నివార్యతే. ఏ మంత్రంతో దుఃఖం నివారించబడుతుంది?
ఏ పూజ చేస్తే నివారించబడుతుంది? ఎవరు దుఃఖం లేకుండా చేస్తాడు? ఆ దుఃఖం ఎలా నివారించబడుతుంది మనం ఆలోచించుకోవాలి. క్షుధాధికృత దుఃఖంతో ఆకలి బాధించారు, నకనకలాడిపోతుంది, తిండి లేదు. క్షుధాతు దుఃఖంతో వినాశ్వేన నకేనచిత్. ఆ దుఃఖం ఆకలి బాధ తొలగటానికి ఏ దేవుడు పూజ చేస్తే ఆకలి బాధ పోతుంది, ఏ మంత్రం చదివితే ఆకలి ఆగిపోతుంది, ఏ వ్రతం, ఏ యజ్ఞం, ఏ యాగం, ఏ పూజ ఏం చేస్తే ఆకలి నచ్చదు. ఏమాగాలి? ఆకలి దుఃఖం నశించాలి. లేకపోతే తల మీద మోసేటటువంటి బరువు వల్ల కలిగేటటువంటి దుఃఖం ఏ మంత్రం చెబితే నివారణ అవుతుంది. ఆకలి తగ్గడానికి ఉపాయం మంత్రాలో ఉపాసనలో కాదు చేయవలసింది, మరి తింటాం. ఎవడైతే గబగబా కాంతో కొంత ఆహారం తయారు చేయని తిన్నాడు అనుకోండి, ఆకలి బాగా అనిపిపోతుంది. అట్టి మాదిరిగానే తల మీద మోచేటటువంటి భారం వల్ల కలిగినటువంటి దుఃఖం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? మూట తిప్పేయాలి, పాడేయాలి. లేకపోతే మీకు తెలిసినోడు ఎవరైనా ఉంటే ఆ నెత్తుకుని పెట్టేయాలి. నీ బరువు నేను మోస్తానన్నాడు అనుకోండి, ఎవడన్నానే మీ పిల్లల్ని నేను భరిస్తాను, మీ సంసారాన్ని అంతటి నేను పోషిస్తానని ఎవడన్నా వచ్చాడు అనుకోండి, చాలా బ్రహ్మాండంగా భలే ఉందిరా బాబు, నా బరువు అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వే భరించు అన్నారు అనుకోండి. చాలా మరి ఎవడన్నా వస్తే అలాగే ఎవడన్నా మోస్తానంటే ఏమో ఒకవేళ ఏ దేవుడన్నా రావచ్చు కదండి మీ బాధలన్నీ నేను భరించానని. భరించడా? భరించాలంటే ఏం చేయాలండి? అక్కడ కూడా ఆలోచించండి. భరించాలంటే మూట మొయ్యాలంటే ఆ దేవుడు ఒక శరీరం ధరించి వచ్చి మీ నెత్తి మీద ఉన్నటువంటి మూట అతను ఎత్తుకోవాలి, అవునా? అంతేగాని ఇంకో రకంగా నివారణ కాదు కదా. ఇతను పాడన్నా పాడేయాలి, ఇంకొకటి నెత్తి మీదన్నా పెట్టాలి. ఆ పెట్టాలంటే స్నేహితుడో బంధువో లేకపోతే ఇంకొకటి పంచాలి కదా. ఈ రకంగా మస్తకచ్చ భారాదే దుఃఖమంతై నివార్యతే. క్షుధాధికృత దుఃఖంతో వినాశ్వేన నకేనచిత్. పథ్య మౌషధ సేవాచ క్రియతే ఏన రోగిణ. ఒకడికి రోగం వచ్చింది, అక్కడ తెలిసింది మనకి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. పథ్య మౌషధ సేవాచ క్రియతే ఏన రోగిణ. ఒకడికి రోగం వచ్చింది, రోగంతో చాలా బాధపడిపోతున్నాడు. ఆ రోగానికి ఆరోగ్య సిద్ధి దుష్టాస్య నాణ్యాను పిత కర్మణ. ఆ రోగ బాధ నివారణార్థం పక్కోడు మందులు వేసుకుంటే తగ్గిద్దా? ఏ పక్కోడు? ఇతను వేసుకోవడం, నాకు నేను ఇంజక్షన్ చేసుకుని పోవాలంటున్నాడు, ఇతను నేను ట్యాబ్లెట్ మింగినట్టున్నాడు, కానీ బాధ పోవాలంటున్నాడు. ట్యాబ్లెట్ వేసుకోవడం, ఇంజక్షన్ కూడా చేసుకోవడం, కానీ బాధ పోవాలి. అంచేది బాధ పోగొట్టడానికి ఆ లావున్నో ఆ ఇంజక్షన్ చేసుకోమన్నాడు అనుకోండి, ఆవిడ చేయించుకుంటే ఇతనికి బాధ పోద్దా? పద్యం ఔషధ సేవాచ. ఆ పథ్యం అంటారు కదా, పథ్యం కానీ ఔషధం కానీ ఎవరు చెయ్యాలి? క్రియతే ఏన రోగిన. రోగే చెయ్యాలి. ఆ పథ్యం వాడే ఉండాలి, ఆ మందు వాడే మింగాలి. ఎవరికి రోగ బాధ ఉందో వాడే ఆ పథ్యాన్ని ఆ మందుని మింగాలి తప్ప ఇంకొకరిని ఏదో రకంగా బాగున్నాయినా నాకు మింగలేను నేను ట్యాబ్లెట్ని, నువ్వు మింగు, నువ్వు చేయించుకు ఇండిషన్ అంటే వీడికి ఏ ప్రయోజనం లేదు కదా. అట్టి మాదిగా ఆరోగ్య సిద్ధి దుష్టాశ. నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు సుఖం కావాలంటే, నీకు బాధ తొలగాలి అంటే ఏం చెయ్యాలి? ఏటి బాధ? ఏటి బాధ? ముక్తి. నీకు ముక్తి లభించాలి. ముక్తి లభించకపోవడం వల్ల కలిగేటటువంటి అజ్ఞాన బంధం వల్ల కలిగినటువంటి దుఃఖం జ్ఞానం వల్ల పోతుంది. ఆకలి ఆహారం తింటే పోదు, దట్టుగా నీళ్లు తాగితే పోదు, రోగం మందు వేసుకుంటే పోదు. దానికి సంబంధించిన పథ్యం చేసి దానికి సంబంధించిన మందు వేసుకుంటే ఆ బాధ నివారణ అవుతుంది. ఉపాయాలు ఉన్నాయి. పాలు కాలుతాయి అనుకోండి, చెప్పులు తొడుక్కో. వర్షం కుడుతుంది, తడిసిపోతున్నావు కదా, గొడుగు వేసుకో. చలి పడుతుంది కదా, దుప్పటి కప్పుకో. ఉక్కపోతుంది కదా, ఇంకా రేపు ఇసురుకో, లేకపోతే ప్యాన్ వేసుకో. ఉపాయాలు ఉన్నాయి, సహకారాలు ఉన్నాయి కదా.
పోవాలి. ఏ బాధ? నువ్వేమి చెయ్యవు. అంటే దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉపాయం ఉందో ఆ ఉపాయాన్ని వాడే చేసుకోవాలి. ఈ ఉపాయాలంటే పోనీ ఇంకొకటి ఎవరన్నా బాబు కొంచెం ఇసిరి పెట్టంటే ఇసిరి పెడతారు, ఏదో మంచోడు ఇతనికి చేద్దాం చేవని చెప్పింది. కానీ బుడదీసేది ఎవడో? దేవుడు ఉడదీస్తాడా? దేవుడు కానీ తగిలించాడా నీకు? దేవుడు తగిలించలేదు, ఊడదీయడు. దేవుడు ఎలాగ అనాదో జీవుడు కూడా అలాగే అన్నదే. బాగా గుర్తుపెట్టుకోవాలి. అనాథులు ఎన్నన్నా జీవుడు ఈశ్వరుడు అనాది. అనాది అంటే జీవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈశ్వరుడు అప్పటి నుంచే ఉన్నాడు. ఈశ్వరుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, జీవుడు కూడా అప్పటి నుంచే ఉన్నాడు. కాకపోతే అంటే జీవుడు ఇద్దరు అనాదే కదా, ఇద్దరు కూడా సమానమైన అంటే సమానం కాదు. మరి ఎలాగ? ఇతను బంధంలో ఉన్నాడు, బంధించబడి ఇతను బంధించుకున్నాడు, ఇతను చేతులారాడు. అతనికి ఆ బంధం లేదు, అతను ముక్తులు ఉన్నాడు. అందుకని ఈశ్వరుడు ఎంతసేపు ఏం చేస్తాడంటే బంధంలో ఉన్నటువంటి జీవుడికి బంధ విముక్తిని కలిగించడానికి సహకారం చేస్తూ ఉంటాడు. కానీ ఇతను ఈశ్వరుని దేనికి ఉపయోగించుకోవాలంటుంది శాస్త్రం? బంధ విముక్తిని కలిగించుకోవడానికి ఈశ్వరుడిని సాయం కోరమంటుంది. బంధ విముక్తిని కలిగించడానికి కోరడం లేదు మనం దేవుడిని. దేనికి కోరుతున్నాం? దీనికి సుఖం కలగాలని కోరుకుంటాం. అంటే ఈశ్వరుడు దేనికి కోసం చూస్తున్నాడు పాపం? ఆయన ఎలాగైతే ముక్తిని పొందుతున్నాడో, ముక్తి సుఖాన్ని అనిపించున్నాడో, జీవులందరూ కూడా ముక్తి సుఖాన్ని అనుభవించాలనే చూస్తున్నాడు. ముండకోపనిషత్తు ఉపనిషత్తులో కథ రూపంలో చెప్పుకున్నామ్మా. రెండు అంశాలు ఉన్నాయి, రెండు పక్షులు అన్నారు దాన్ని. ఒక అంశ ఒక చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాయి. ఆ రెండు పక్షులు కూడా, ఒక పక్షి ఆ చెట్టు మీద ఉండి ఏ ఫలాలని కూడా తినకుండగా హాయిగా సుఖంగా తాను చూసుకుంటూ ఉందట. అందులో ఇంకొక పక్షి ఆ చెట్టు ఫలాలను కొరికి చేదుగా ఉన్నప్పుడు చేదుగా ఉందని, తీయగా ఉన్నప్పుడు అబ్బాయి ఎంత తీయగా ఉందని ఎగిరి గొంతులేస్తూ ఆనందిస్తుంది. అంటే ఇప్పుడు ఈ సాక్షిగా ఉన్నటువంటి పక్షి నువ్వు అలాగా జోలికి వెళ్ళకో, నువ్వు హాయిగా సుఖంగా నేను ఎలాగా అయితే ఉన్నానో నువ్వు కూడా అలా ఉండు అని చెప్పినట్టుగా ఒక కథ రాశాడు. అట్టి మీదకి జీవుడు ఈశ్వరుడు అంశలో. ఈశ్వరుడు తన స్వరూప జ్ఞానంతో కూడుకుని ఉన్నాడు. జీవుడు స్వరూప జ్ఞానాన్ని కోల్పోయి ఈ తగిలించుకున్నటువంటి వస్తువునే తన స్వరూపం. అంటే వస్తువు నుంచి విడుదల పొందాలి అంటే తనే తీసుకోవాలి జాగ్రత్తలో, తనే తెలుసుకోవాలి. ఎంతంత ప్రయత్నం చెయ్యాలో, ఎంతంత త్యాగం చెయ్యాలో, ఎంతంత కృషి చెయ్యాలో అదంతా తనే చెయ్యాలి. ఈ రకంగా వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుష సేనైవ వేద్యం నను పండితేన చంద్ర స్వరూపం నిజ చక్షుషైవ జ్ఞాతవ్య మంత్రి రవగమ్యతే కిం. అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని కొంతకాలం నువ్వు అలాగే అభ్యాసం చేయగా నువ్వేది కదా, ఏది నువ్వు కదా, ఏది నువ్వు ఈ విచారణ ఆత్మానాత్మ విచారణ చేయగా దానికి సంబంధించిన గురువు ద్వారా విచారణ, శాస్త్రము, సాధన చేయగా నీకు ఎప్పుడైతే స్పష్టంగా తెలిసి వచ్చిందో, అట్టి మాదిరిగా స్వచ్ఛమైనటువంటి చంద్రుడు ఎలా ప్రకాశంగా గోచరమవుతాడో నీకు అలాగా ఆత్మసాక్షాత్కారం కలిగిద్దని చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకాలని వచ్చే వారం అవిద్య కామకర్మాది పాశబంధం విమోచితం కశ్యప్నియాద్వినాత్మానం కల్పకోటి శక్తిరతి. కోటి కల్పాలు గతించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలగకుండా మోక్షము కాదు. అందుచేత ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం బాగా తెలుసుకోవాలి. ఈ శ్లోకాలని వచ్చే వారం ఇంకా బాగా వివరంగా తెలుసుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ముందే చెప్పుకున్నాం, ఈ రకంగా ఏ జ్ఞానాన్ని అయితే మనం బాగా విచారణ చేసి తెలుసుకున్నామో, ఏది కాదో ఏది అవను, ఏది కాదు ఏది నేను, ఏది నేను కాదు, ఆ నేనుని వదలకుండా తెలుసుకునేది తెలియబడేది, తెలుసుకునేది తెలియబడేది, తెలుసుకునేది చైతన్యం, తెలియబడేది జడం. అటువంటి వివేకం కలిగి మనం సాధన చేయాలి.
అభ్యాసం చేయాలి. ఎలా చేయాలో ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ రకంగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. ఇది ఒకసారి అనుకుని ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన సోహం అంటే సోహం అంటే శ్వాస మీద మనసు పెట్టి శ్వాసను చూస్తూ ఇది నేను కాదు అది నేను అనే భావంలో ఆ శ్వాసను పట్టుకొని ఉండడం. నిద్రపోకుండా ఆలోచించకుండా శ్వాసను లాగి వదలకుండా బిగపెట్టకుండా ఊరికే శ్వాసను అలా ఎంబడిస్తూ ఉంటే అలా కొంత జేబడికి శ్వాస సన్నగిల్లి శ్వాస లయమైపోయి ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓం అనేదాకా చక్కగా శ్వాసను గురి పెట్టి ఉండండి. ఓం తత్సత్.